జేఎన్యూ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీలో వీటన్నిటిలో ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ఐ అప్పట్లో ఏంటంటే 1 ఇయర్ రీసెర్చ్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్పేసి ఎంఎస్సీ ఎన్వైరన్మెంట్ బయోటెక్నాలజీ అక్కడ ఎన్టీఆర్ఐలో జాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్టీఆర్ఐకి వెళ్ళిన తర్వాత ఈ యూపీఎస్సీ, అంతవరకు యూపీఎస్సీ అంటే నాకు ఐడియా కూడా లేదు. సో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసిన తర్వాత పిహెచ్డి, దాని తర్వాత కోచింగ్ పీడిఎఫ్ ఇలాగే ఉండేది తప్పనిస్తే ఎప్పుడు ఇటు సివిల్ సర్వీసెస్ సైడ్ అనేది నాకు ఐడియా లేదు. బట్ ఎన్టీఆర్ఐకి వెళ్ళిన తర్వాత అక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే వెటర్నరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్కి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఎక్కువ ప్రిపేర్ అవుతారు. మనకు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐఆర్ఐ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడంతా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతారు. కాబట్టి సో ఫ్రీ టైంలో నా రూమ్మేట్ కూడా యూజ్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఈస్ 2016 బ్యాచ్ ఐపీఎస్, నేను 17 బ్యాచ్ ఐపీఎస్. ఇద్దరం కలిసి ప్రిపేర్ అవ్వాము. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇన్ కేస్ ఏదైనా మనకు లైఫ్లో ఒక గోల్ అనేది ఉందంటే మనకు గుడ్ కంపానియన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనతో పాటు ఎంతోమంది ఫ్రెండ్స్ అదే ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ఫ్యూచర్కి తగ్గట్టు ఎవరు ఉండి గుడ్ కంపానియన్షిప్ ఉందంటే మాత్రం మన గోల్ ఏదైతే అనుకుంటే దాన్ని రీచ్ అవ్వచ్చు. సో మేమిద్దరం ఆల్మోస్ట్ 2014 నుంచి ప్రిపేర్ అయ్యాము. సో ఇద్దరం కలిసే ప్రిపేర్ అయ్యాము. సో 1 ఇయర్ నాకు అర్లీగా వచ్చింది, దాని నెక్స్ట్ ఇయర్ నాకు వచ్చింది. బట్ వి బోత్ ఇంటూ ద సివిల్ సర్వీసెస్. ఇది యూపీ క్యాడర్ ఐపీఎస్, నేను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్. ఇది సో మనకు ఒక గుడ్ ఫ్రెండ్ ఉండి మనకు మంచి కోఆర్డినేషన్ ఉందంటే మాత్రం మన లైఫ్లో ఏదనుకుంటామో దాన్ని మనం రీచ్ అవ్వచ్చు. ఈ జర్నీలో సో దిస్ ఈజ్ నేను 3rd అటెంప్ట్లో యూపీఎస్సీ క్లియర్ చేశాను. ఫస్ట్ 2 అటెంప్ట్స్ నేను ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. కాబట్టి మనకు లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేది వస్తాయి. ఈవెన్ ఎంఎస్సీ కూడా నేను ఫస్ట్ ఈ యూనివర్సిటీ వరకు ఫస్ట్ టైం మనం ఎంఎస్సీ బీఎస్సీ అయిపోయిన తర్వాత నేను ఇస్తే ఒక యూనివర్సిటీలో కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. సో 1 ఇయర్ నేను కోచింగ్కి వెళ్ళాను. కోచింగ్ అయిన తర్వాత నాకు ఒక యూనివర్సిటీలో కూడా సీట్ రాలేదు. ఈవెన్ క్వాలిఫై కూడా కాలేదు. దాని తర్వాత సో ఎక్కడ మనకు మన మిస్టేక్ ఎక్కడ ఉందని చెప్పేసి నేను రెక్టిఫై చేసుకుని 1 ఇయర్ సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మొబైల్ ఇవన్నీ పక్కన పెట్టేసి చెప్తున్నాను. ఎందుకంటే 1 ఇయర్ నేను కొద్దిగా మూవీస్, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ తిరగడం వల్ల ఏ యూనివర్సిటీలో నాకు ర్యాంక్ రాలేదు. ఈవెన్ ఎస్వి యూనివర్సిటీ ఏదైతే యూనివర్సిటీలో అంతకుముందు నేను ర్యాంక్ రాస్తే ఈవెన్ క్వాలిఫై కూడా అవ్వలేదు. బట్ అదే యూనివర్సిటీలో నెక్స్ట్ 1 ఇయర్ వీటన్నిటి కొద్దిగా దూరం పెట్టేసి నేను ప్రిపేర్ అయిన తర్వాత 3rd ర్యాంక్ వచ్చింది. డిస్టెన్స్లో ఫస్ట్ ర్యాంక్. గ్రేట్ అని చెప్పట్లేదు ఇక్కడ, బట్ ఐ ఫెయిల్ 2 times. ఫస్ట్ ఇయర్ అసలు కోచింగ్ తీసుకొని హైదరాబాద్లో కెంబాసిస్లో నేను కోచింగ్ తీసుకొని కూడా ఒక యూనివర్సిటీలో కూడా నాకు ర్యాంక్ రాలేదు. సో దెన్ అప్పటికి మనం తెలుస్తుంది ఇనీషియల్లో చాలా యూనివర్సిటీస్ మనం అప్లై చేస్తాం, ఇస్తాం. దాని తర్వాత 20 యూనివర్సిటీస్ నేను అప్లై చేసి ఇచ్చిన తర్వాత దెన్ నాకు కెపాసిటీ ఎంతవరకు, నా క్యాపబిలిటీ ఎంతవరకు అనేసి నేను ఒకసారి ఎక్కడ నాకు మిస్టేక్స్ ఉన్నాయి, ఈ యూనివర్సిటీ వరకు నేను ఎలిజిబుల్ అవుతాను, సో నా నాలెడ్జ్ నేను ఎంతవరకు సూటబుల్ అని చెప్పేసి కొన్ని యూనివర్సిటీస్ నేను ఎలిమినేట్ చేసుకొని టోటల్గా 12 యూనివర్సిటీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఓపెన్గా చెప్తున్నా, 12 యూనివర్సిటీలో 1 ఇయర్ నాకు ఇయర్ వేస్ట్ అయింది. దాని తర్వాత 1 ఇయర్ కూడా నేను ప్రిపేర్ అయ్యి ఆ 12 యూనివర్సిటీలో అన్నింటిలో టాప్ 10లో నేను ఉన్నాను. సో ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఎంఎస్సీ అయిపోయిన వెంటనే ఏదో ర్యాంక్ వచ్చేస్తే ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయారు. బట్ అలా కాదు, మనకు ఒకటి గోల్ ఉంటే, పర్సిస్టెన్సీ ఉండి మనకు ఫస్ట్ మనం ఫిక్సప్ అవ్వాలి. మన మైండ్లో ఫిక్సప్ అవ్వాలి. అంటే మనకు ఒక్కటే తెలుస్తుంది మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నామో, మనం ఎంత మనకు నాలెడ్జ్ గెయిన్ అవుతుందని చెప్పేసి. ర్యాంక్ వచ్చిందో అందరికీ తెలుస్తుంది, బట్ ర్యాంక్ రాకముందు మాత్రం మళ్ళీ మనకు ఒక్కటే తెలుస్తుంది. సో నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను, లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎంత బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి, ఏ మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకుని చెప్పేసి. ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ర్యాంక్ వచ్చేదాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా అవసరం తెలిసిపోతుంది, మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. ప్రతి లైఫ్లో ఎవరికి మీరు పలానా వాళ్ళకి నేను ఆన్సరబుల్, పలానా వాళ్ళకి మనం ఆన్సరబుల్ ఓన్లీ మన పేరెంట్స్. మిగతా వాళ్ళకి ఎవరికి మనం ఆన్సరబుల్ కాదు. సో మిగతా వాళ్ళకి మనం జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎవరైనా కొత్త ఒక్కరు అడుగుతూ ఉంటారు సొసైటీలో, మీ అబ్బాయి దగ్గరికి రాలేదా, ఇవన్నీ అడుగుతాం. వాటిని మనకి పట్టించుకోకూడదు. ఈవెన్ నా లైఫ్లో కూడా మా పేరెంట్స్ అడిగారు, మీ వాడేమో ఢిల్లీలో ఉన్నాడు, ఇంకొకటేమో సాఫ్ట్వేర్ చేస్తున్నారు, ఇంకా సెటిల్ అవ్వలేదు అని చెప్పేసి. బట్ అవన్నిటిని మా వరకు తీసుకొని వచ్చేవాళ్ళు కాదు. సో మేమేం చేయాలో నేను మాకు లిబర్టీ ఇవ్వడం వల్ల ఈరోజు నేను ఐపీఎస్ అయ్యాను. నేను అదర్వైజ్ నాకు ముందు నుంచి యూపీఎస్సీ గోల్ ఏమి ఫస్ట్ ఎంఎస్సీ, దానిలో యూపీఎస్సీ. దానికి చాలా మనకు కరేజ్ ఉండాలి. లైఫ్లో కంపల్సరీగా మనం బెటర్ పొజిషన్